ఎస్. సో ఇవాళ ఈవెంట్కి శేఖర్ మాస్టర్ కూడా రావాల్సింది. సో కొంచెం షూటింగ్ స్కెడ్యూల్, బిజీ స్కెడ్యూల్ వల్ల రాలేకపోయారు. ఆయన రాలేకపోయినా మనందరి కోసం ఒక వీడియో బైట్ పంపించారు. సో కెన్ వి హ్యావ్ అ శేఖర్ మాస్టర్ వీడియో బైట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఆల్ ద డాన్సర్స్. ఎస్, ఇప్పుడు ప్రవీణ్ గారిని యష్ మాస్టర్కి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎస్, ఇప్పుడు యష్ మాస్టర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఇలా నించోవడం. సో ఐ లైక్ టు థ్యాంక్ ఓంకార్ గారు అండ్ ఆహా, ఎందుకంటే సీజన్ 1లో కూడా నేను చేశాను అండ్ సీజన్ 2 కూడా చేస్తున్నాను. సీజన్ 1 చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ చాలామంది వెయిట్ చేసి, నేను ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు అడుగుతారు, సార్ సీజన్ అయిపోయింది, ఎప్పుడు వస్తుంది సీజన్ 2 అని. నేను కూడా వెయిట్ చేస్తున్నానని చెప్తాను యాక్చువల్లీ. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ షో బికాజ్ అందరు చెప్పారు ఆల్రెడీ, టాలెంట్ నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ మేమే ఫస్ట్ ఎపిసోడ్లో మేము ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ, అంత మంచి డాన్సర్స్ ఉన్నారు. డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ లైక్ ఐఎమ్ ఫ్రమ్ రియాలిటీ షో బ్యాక్గ్రౌండ్. సో ఒక షో అనేది చాలా కష్టపడి చేస్తారు యాక్చువల్లీ. అలాంటిది ఓంకార్ గారు అసలు డిజైన్గా ప్లాన్ చేసి ఎవ్రీ ఎపిసోడ్ మీకు చాలా చాలా కొత్తగా అది వండిస్తూనే ఉంటారు. అండ్ ఐ వాంట్ టు విష్ ఆహా, ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది, నాకు తెలుసు పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ హోల్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ షో అండ్ ఐఎమ్ ఫైనలీ హియర్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అది అట్లుంటుంది మరి మా మానస్ గారితోని. అలా కళ్యాణ్ గారు పాట పెట్టి వదిలేస్తే ఎలా? ఎస్, సో హ్యాపీ టు సీ యూ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ డాన్స్ ఐకన్ సీజన్ 2. ఎస్, మీరు దాని గురించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓంకార్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ యాజ్ అ మెంటార్. అంటే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఎప్పుడైతే డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది, నాకు ఎప్పుడైతే కాల్ వచ్చిందో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. బికాజ్ ఐ నో ఆయన డిజైన్ ఎలా ఉంటుంది, ఆయన ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేసుకుంటారు, ఒక రియాలిటీ షోని ఎలా డిజైన్ చేసుకుంటారు అన్నది తెలుసు. సో 1 సెకండ్ అని చెప్పి ఆడియన్స్ని సస్పెన్స్ చేసి ఎలాగైతే థ్రిల్ చేస్తారో, ఈ రియాలిటీ షోలో కూడా మీకు అంతే ట్విస్ట్లు. అంటే ఫస్ట్ ఎపిసోడ్కే మాకు అర్థమైపోయింది సినిమా. 2 వండర్ఫుల్ జడ్జెస్, ది అమేజింగ్ శేఖర్ మాస్టర్ అండ్ ది ఎవర్ బ్యూటిఫుల్ ఫరియా. అండ్ ఇద్దరు మంచి జడ్జెస్తో పాటు వండర్ఫుల్ 5 వండర్ఫుల్ కంటెస్టెంట్స్. అండ్ ప్రోమో చూడంగానే మీకు అర్థమైపోతుంది నేనేం అంటే దేని గురించి మాట్లాడుతున్నానో. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటారు ప్రతి ఒక్కరు ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్. అంటే పంచభూతాల కాన్సెప్ట్ అని శేఖర్ మాస్టర్ రివీల్ చేశారు. పంచప్రాణాలని చేతిలో పెట్టుకొని ప్రతి ఒక్క కంటెస్టెంట్, ప్రతి ఒక్క మెంటర్ అండ్ జడ్జెస్, గెస్ట్ ఎవరు వచ్చినా కూడా ఎవరు ఉంటారు, ఎవరు ఉండబోతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికి అర్థం కాదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని రియాలిటీ షో చేసిన శేఖర్ మాస్టర్ కానీ, యష్ మాస్టర్ కానీ, అండ్ మనం కూడా చాలా చూసే ఉంటాం రియాలిటీ షోస్. అలా చూసిన మేమే ఫస్ట్ ఎపిసోడ్కి ఏం జరుగుతుంది అని మాకు అర్థం కాలేదు. సో ఆడియన్స్ కూడా అదే క్యూరియాసిటీతో సీజన్ మొత్తాన్ని ఫాలో అయ్యి దీన్ని చాలా పెద్ద సక్సెస్ చేసి ఆహా ఛానల్కి చాలా సబ్స్క్రిప్షన్స్ తెచ్చిపెడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద వెరీ బెస్ట్ టు డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మానస్ గారు. అండ్ అలానే ఇప్పుడు క్యాసరిన్ గారిని మానస్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
థ్యాంక్ యూ మనస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు స్టేజ్ దద్దరిల్లిపోబోతుంది. మనకు ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం కదా, ఏ పార్టీలో అయినా ఎక్కడైనా ఎలాంటి స్టెప్పులైనా మ్యాచ్ చేయడానికి బాగుంటాయి ఫోక్ సాంగ్స్. సో అలా విమెన్ కెన్ డూ ఎనీథింగ్ అని ఈ మధ్య కాలంలో నిరూపించినటువంటి మన జాను లేరీ గారిని అలాంగ్ విత్ డాన్సర్స్తో వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ జాను లేరీ గారు విత్ డాన్సర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఎస్, అండ్ ఇప్పుడు నిఖిల్ గారిని జాను గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు జాను లేరీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, కానీ ఫోక్ సాంగ్ వేయలేదు, సినిమా సాంగ్ వేసారు. మళ్ళీ లాస్ట్లో వేపిస్తారా? అబ్బా, ఓకే. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఓంకార్ అన్నయ్యకి నిజంగా థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ అశ్విన్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆహా టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నాకు ఈ ఫోన్ రాగానే మెంటర్గా అనుడుతో ఫస్ట్ నేనేనా అని భయపడ్డాను. తర్వాత అనిపించింది, అంటే చాలామంది ఫోక్ సాంగ్ అంటే కొంచెం చీప్గా చూస్తారు, అరే పల్లెటూరులో సాంగ్ చేస్తూ ఉంటారు వీళ్ళేంటను. కానీ ఆ ఫోక్ సాంగ్సే ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. దానికి చాలా ప్రౌడ్గా ఉంది నాకు నిజంగా ఈ స్టేజ్లో నేను నిల్చోవడం. చాలా హ్యాపీ. ఫస్ట్ ఒక మెంటర్ అంటే వాళ్ళకి చాలా గట్స్ ఉండాలి, మాట్లాడే పవర్ ఉండాలి. అక్కడ కోరియోగ్రాఫర్ అయినా కంటెస్టెంట్ అయినా సరే వాళ్ళని మనం చూసుకోవాలి. ఓంకార్ అన్న థాట్స్కి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. 1 సెకండ్ అంటాడు అన్నయ్య, అయిన ముందు నేను మెంటర్గా నిల్చోవడం చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చెప్తున్నాను, డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కాదు, ఫైరే ఫైర్. నిజంగా నేను చెప్తున్నాను, ఆ 5 కంటెస్టెంట్ మామూలుగా చేయట్లేదు. మీకైతే అసలు ఎంటర్టైన్మెంట్ కాదు, అసలు తగ్గేదే లేదు. ఈసారి చూడండి, చాలా బాగుంటుంది. మన తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, అసలు ఇండియా కాదు వేరే స్టేట్ వాళ్ళు కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీకు పండగే పండగ. నేను నిజంగా చెప్తున్నాను, నేను ఫస్ట్ ఎపిసోడ్లో చూసినప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఓ అమ్మ ఫోక్ డ్యాన్సే కష్టం అనుకున్నాను, వీళ్ళేంట్రా బాబు ఇలా చేస్తున్నారు అనుకున్నాను. నేను నిజంగా చాలా అంటే చాలా బాగుంది. టీమ్ అంటే ఓలార్గా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జాను గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మోస్ట్ గాజియస్ ప్రకృతి గారు వచ్చేసే టైం వచ్చింది. సో అలాంగ్ విత్ డాన్సర్స్ ప్రకృతి గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ డాన్సర్స్ వన్స్ అగైన్. ఎస్, ఇప్పుడు ప్రకృతి గారికి అనుష గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అండ్ ప్రకృతి గారు నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ పరిచయమే ఉండుంటుంది, మన ప్రేరణ గారి సిస్టరు. సో ఆవిడ టాలెంట్ ఆవిడదే, ఈవిడ టాలెంట్ ఈవిడదే. సో ఇద్దరు సిస్టర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వీళ్ళే కనిపిస్తున్నారు. అండ్ హార్డీ కంగ్రాచులేషన్స్ ఫర్ డాన్స్ ఐకాన్ సీజన్ 2. ఎస్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రావాలి, ఈ స్టేజ్ పైనకి రావాలి, ఇలా ఆపర్చునిటీస్ దొరకాలి అంటే అదృష్టం అది. సో నేను ప్యాజెంట్ ఫీల్డ్లో ఉన్నాను. ఐఎమ్ ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ. ఆ స్టేజ్లో ఉండడం, ఆ ఫార్మాట్ వేరు. కానీ ఇలాంటి షోలో ఇలా ఆపర్చునిటీ ఇవ్వడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓంకార్ గారు, నాకు ఈ కాల్ నా బర్త్డే రోజు వచ్చింది. ఇట్ వాజ్ ద బెస్ట్ కాల్ ఐవ్ హ్యాడ్. నాకు ఇలా మెంటర్ అని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నే అంటున్నారు అంటే నన్ను అడుగుతున్నారా, బట్ ఆఫ్టర్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద స్టేజ్ ఐ అండర్స్టూడ్ ఆ ఫార్మాట్. నేను ప్యాజెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, అక్కడ ఫార్మాట్ వేరే ఉంటుంది, అక్కడ హార్డ్ వర్క్ నేను చేశాను. కానీ ఇక్కడ వచ్చి ఈ ఫార్మాట్ అర్థం చేసుకునే లోపల ఓంకార్ గారు ఇంకో ట్విస్ట్ ఇస్తారు. సో అండర్స్టాండింగ్ దిస్ ఫార్మాట్ హ్యాస్ బీన్ గ్రేట్. డాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం,
వీ అండర్స్టాండ్ ఇలా ఉంటాయి చాలా డాన్సర్స్ చూస్తాం, బట్ వెన్ దీస్ 5 contestants performed, we were shocked, we were in awe. ఎలా మూవ్ చేస్తున్నారు, వాట్ ఆర్ దీస్, వాట్స్ ద టాలెంట్ దట్ దే క్యారీ అని ఆ టైంలో వీ వర్ షాక్డ్ అండ్ వీ వర్ సో ఎక్సైటెడ్. సో మీరందరు కూడా ఐఎమ్ డెఫినెట్లీ షూర్ మీకు కూడా అలానే అనిపిస్తుంది. అండ్ there's a lot for me also to learn about myself on this show, and మీతో పాటు ఈ జర్నీలో వెళ్దామని ఎదురు చూస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రకృతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆవిడ పేరు చెప్తే మన ముఖంలో మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా స్మైల్ వస్తుంది. ఆవిడ ఎక్కడుంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. కానీ ఆవిడని వాళ్ళ డైరెక్ట్గా కలవలేకపోతున్నాం, సో పాపం షూట్లో ఉండడం వల్ల. కానీ ఆవిడ కోసం మా డాన్సర్స్ అందరు పర్ఫార్మెన్స్తో రెడీగా ఉన్నారు. సో దీపిక గారు ఇవాళ రాలేకపోయారు షూట్ స్కెడ్యూల్ వల్ల, సో డాన్సర్స్ రెడీగా ఉన్నారు. కెన్ వి హ్యావ్ అ డాన్సర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? థ్యాంక్ యూ టు ఆల్ ద డాన్సర్స్ వన్స్ అగైన్. అప్పటి నుంచి కంటిన్యూగా మీ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. ఎస్, సో మీ అందరికి సర్ప్రైజ్ ఏమో కానీ నాకు సర్ప్రైజ్. ఒకరోజు ఫోన్ వచ్చింది, అశ్విన్ గారు కాల్ చేశారు పాపం దీనికోసమే అని చెప్పి. ఉన్న కమిట్మెంట్స్ వల్ల కుదరదండి డేట్స్ అని చెప్పాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓంకార్ గారు అండ్ అశ్విన్ గారు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి టాలెంట్ ఉన్నా చాలా రీసెర్చ్ చేసి అందరికీ ఛాన్సులు ఇస్తున్నందుకు వి రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ దిస్ ఇండస్ట్రీ. వి విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ అండి. అండ్ ఇప్పుడు పిలిచేద్దాము ఓంకార్ గారిని, ఫరియా అబ్దుల్లా గారిని అండ్ అలానే సిఓ రవికాంత్ గారిని ప్రోమో లాంచ్ కోసం. సో వేదిక మీదకి వీళ్ళు ముగ్గురిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. Put your hands together for our ఫరియా అబ్దుల్లా గారు, ఓంకార్ గారు అండ్ రవికాంత్ గారిని గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. సో వీళ్ళ ముగ్గురితో పాటు ఇవాళ మీడియా వాళ్ళందరూ కూడా డాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రోమో లాంచ్ అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో మీ అందరి చేతుల మీదుగా ఇవాళ ఈ ప్రోమో లాంచ్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో ఓకేనా, మీరు అందరూ కూడా డాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రోమో లాంచ్ అని చెప్పాలి. ఓకే, సో అలానే మానస్ గారిని, ప్రకృతి గారిని, జాను గారిని అండ్ అలానే యష్ మాస్టర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ఫోటో ఆప్ ఫర్ మీడియా. అండ్ ఛానల్స్ కోసం చెప్తాం. సో ప్రొమో లాంచ్ అందరం కలిసి చెప్దాం.
ఒక మైక్ ఉందా? ఇవ్వండి. ఒకటి కూడా ఇవ్వండి.